జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. విషయం ఏమంటే, ఇంతవరకు నేను వీడియో చెక్కోకుండా దానికి కారణం ఏమంటే, కొన్ని మనిషికి కొన్ని సమయంలో కొన్ని సందర్భంలో కొన్ని జీవితంలో కొన్ని మలుపులు తిరుగుతాయి. అది మంచి అయినా చెడైనా ఆ మలుపులు తిరిగేటప్పుడు దాన్ని పూర్తిగా గ్రహించి తెలుసుకునేంత వరకు మనిషి అనేది దానిపైనే ఒక ఆలోచన పెట్టుకోండాల. దాని నుంచి ఇప్పటి వరకు నేను వీడియో చేయకోకుండేది. సరే, ఈ రోజుతో అదేదో కొద్దిగా దాని విషయం అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ విషయం ఏమంటే, మనము తెలుసో తెలియకో కండలు బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, దానికి మంచి ఫుడ్ తినాలి, మంచి ఎక్సర్సైజ్ చేయాలి, మంచి అది చేయాలి, మంచి ఇచ్చేయాలి అంటే కాకుండా పోతే చాలామందికి తెలియని విషయం ఏమంటే, జిమ్కి వెళ్ళడం, కండలు బాగా పంచడం, వాళ్ళు చెప్పిన ఫుడ్ తినడం, చెమటలు పట్టేంత వరకు కష్టపడడం, 6 ప్యాక్ 7 ప్యాక్ 10 ప్యాక్ 20 ప్యాక్ అనేసి దీనికోసం మనము రిస్క్ తీసుకోవడం, దానికి మళ్ళీ పోయేకి ఒక టైము, వచ్చేకి ఒక టైము, చేసేకి ఒక టైము, తర్వాత అక్కడ డబ్బులు ఇచ్చేది ఒక టైము, డబ్బులు ఖర్చు కూడా. ఏమంటే జిమ్కి వెళ్తాం చెప్పుకోనికి బాగుంటుంది. కాకుండా పోతే నేను చెప్పే విషయం ఏమంటే, నువ్వు ఎంత కండలు పెంచినావు ఎవరి కోసం? ఫస్ట్ పాయింట్. నీ ప్యాక్లన్నీ తయారు చేసుకున్నావు ఎవరి కోసం? విషయం కొద్దిగా ఆలోచించే. అదే చూడండి, ఒక రైతు బాగా కష్టపడే రైతు ఇట్లున్నాడు మనిషి, జబర్దస్త్గా ఉన్నాడు, ఏమి హైట్ ఉన్నాడు, ఏం పర్సనాలిటీ ఉన్నాడు, ఏమి కండలు ఉన్నాయి, ఏమి తేజస్సు ఉంది ముఖంలో, ఈ వయసులో ఎట్లున్నాడు, అది ఇది అనేసి కొంతమంది రైతులను చూస్తే కూడా చాలామంది దాన్ని కొంచెం గమనిస్తారనమాట. నేను చెప్పే విషయం ఏమంటే, ప్రతి ఒక్కరికి దయచేసి ఆ కష్టం చేసి ఇది చేసేసి ఆయనకి కండలు ఆటోమేటిక్గా తిరిగినాయి. ఒక సేద్యం చేసే రైతుకి కండలు ఆటోమేటిక్గా తిరిగినాయి. ఇదేదో పీస్ వస్తుంది, ఇది కండలు ఇట్లుంటాయి అట్లుంటాయి, తర్వాత 6 ప్యాక్ వస్తుంది, తర్వాత ఈ బోన్స్ అవి ఇవి, తర్వాత ఇంకోటి. అంటే నువ్వు అలా తయారయ్యేదానికి కారణం, వాళ్ళు ఇచ్చిన ఫుడ్ తినాలా, వాళ్ళు ఇచ్చిన టైమింగ్ పోవాలా, వాళ్ళు ఇచ్చిన టైమింగ్ నువ్వు చేయాలా, తర్వాత నువ్వు జిమ్ చేయాలా, తర్వాత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. ఇట్లా ప్రతి ఒక్కటి జరుగుతూ ఉంటాయి. నేను చెప్పే విషయం ఏమంటే, ఇదే కండల కోసం కష్టపడితే వస్తాయి కండలు. అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అయిపోయినామంటే, ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక విషయం చెప్తాను చూడండి. ఒక సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోతారు బాగా. నేను మొన్నటికి వీడియోలో చేసినాను. ఒక 5 ఏండ్ల పిల్లోనప్పటి నుంచి 25 ఏండ్ల పిల్లోని వరకు చదివి ఒక ఉద్యోగం వస్తుంది. అది సాఫ్ట్వేర్ జాబ్. ఆ జాబ్ వచ్చిన తర్వాత తను బాగా సెటిల్ అయిన తర్వాత అప్పుడు తనకి ఫ్యామిలీ వస్తుంది. అంటే అన్ని విధాలా కరెక్ట్గా ఉంటే, దాంట్లో కూడా మళ్ళీ ఎక్కడ డ్యామేజ్ ఉండకూడదు, అప్పుడు తన లైఫ్ సెటిల్ అవుతుంది. అంటే వాళ్ళు ఇచ్చే జీతంపై డిపెండ్ అయ్యాం. ఎగ్జాంపుల్ నేను చెప్పేది అదే. ఒక రైతు 5 ఏండ్ల పిల్లోనప్పటి నుంచి కష్టపడి పడి ఇంటికి సరిపడే ఆహారం, ఇంటికి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా తల్లిదండ్రులకి దగ్గరుండి, తర్వాత ఇది అది అనేది లేదు, ఎంతో కష్టపడి తను చేసే పనిలో ఆ కండలు అవి తిరుగుతాయి, ఇంటికి భోజనము అదే అవుతుంది, ఆ కష్టంకి విలువ ఉంటుంది, తన తల్లిదండ్రులు చూసుకునే దానికి ఒక విలువ ఉంటుంది, తర్వాత తను ఎక్కడ పోయినా ఒక గ్రిప్ ఉంటుంది. ఏదన్నా అవసరమైతే జోబీలో నుంచి అప్పు అనేది చేయకోకున్నట్ల జోబీలో నుంచి తీసి లెక్కేసి ఇచ్చేది తీసుకునేది ఉంటుందన్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది. నేనేమంటానంటే, కష్టంతో తను రైతు అనేవాడు కష్టపడితే ఆ కండలు ఆటోమేటిక్గా వస్తాయి, ఆ భోజనము ఆటోమేటిక్గా వస్తుంది, తర్వాత ఆ గ్లామరు ఆటోమేటిక్గా వస్తుంది, ఆ తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటాడు, వచ్చిన భార్య కూడా వచ్చిన వాళ్ళకి ఎట్లా గౌరవం ఎలా మాట్లాడాలా, ఎవరిని పోగొట్టుకున్నాం, ఎవరిని తెచ్చుకోవాలా, ఎవరిని నిలబెట్టుకున్నాం,
తర్వాత మన బిడ్ల పరిస్థితి ఏమి, మన కొడుకు పరిస్థితి ఏమి, కోడల పరిస్థితి ఏమి, అల్లుడ్ల పరిస్థితి ఏమి, మనుమళ్ళ పరిస్థితి ఏమి, మనుమరాళ్ళు, ఇట్లా వీళ్ళు ఇవన్నీ సరి చేసుకొని పోతారనమాట సబ్జెక్టులు. ఎందుకంటే ఒక రైతు అనే ప్లాట్ఫారంకి లింక్ అయ్యేటివి ఇవన్నీ. ఒక చెట్టుకి కొన్ని పూలు, కొన్ని కాయలు, కొన్ని ఆకులు, కొన్ని వేర్లు. ఒక చెట్టుకి అంటే రైతు అనేవాడు ఒక చెట్టు, ఆ చెట్టుకి ఇన్ని లింకులు ఏర్పడి ఉంటాయి. ఆ లింకులకు తగ్గట్టు అయినటువంటి న్యాయం చేస్తాడు. ఏమంటే తను చేసే కష్టంలో. దీన్ని నేనేం చెప్తానంటే 25 ఏండ్లు నువ్వు కష్టపడి చదివి 25 ఏండ్ల తర్వాత ఒక జాబ్ వస్తే ఆ జాబు నమ్మకం లేకోకుండా పోతే ఒక దగ్గర చేసేదైతే తర్వాత మళ్ళీ నువ్వు కండలు పెంచేదానికోసం మళ్ళీ జిమ్కి డబ్బులు పెట్టి జిమ్కి పోయి ఇవి పెంచి అవి పెంచి ఇక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి. నాకు కూడా ఉంది ఇక్కడ నొప్పి, దాన్ని దాబెట్టుకునే అవసరం లేదు. నాకు కూడా నెక్ పెయిన్ ఉంది. కారణం ఏమంటే సున్నితమైనటువంటి పనులు చేసే వాళ్ళకి కండలతో అవసరం లేదు. ఒకవేళ కండలే కావాలంటే ఒక కష్టపడు, ప్రయోజనం ఉంది. నువ్వు బాగా ఇట్లా 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 ఎత్తి చేసేటప్పుడు ఈ కండల్లో ఉండే ఈ కండలు రావాలి, కండలు అదే ఏమన్నా ఎత్తి చేసేటప్పుడు 10 మూట్లు బియ్యం ఎత్తు. ఒక బోరింగ్ అని వస్తాండి, ఇప్పుడు తెలుసో చాలామందికి నీళ్లు కొడతాండి, దాంట్లో ఆ బోరింగ్ కొట్టు. లేకుంటే గడార్తో ఏదన్నా తొగేది ఉంటే తొగు, చేనులలో అంతా నీళ్లు కట్టు, నీళ్ళిడి. ఇవన్నీ ఎక్సర్సైజ్లే. దాన్ని గుర్తించరు. అంటే రైతు చేసే పనిని గుర్తించరు దయచేసి. జిమ్లో చేసేదాన్ని మాత్రం గుర్తిస్తారు. ఎందుకంటే 43, 44, 91, 202, 204 అయిపోయా 300. ఏమి 300 డమ్మిల్స్, మళ్ళా 150 కేజీలు వెయిట్, 150 కేజీలు 150 కేజీలు బియ్యం మూట తీసిరేశారు కదా రైతు మడి. మళ్ళీ నీ కొడుకు పెట్టుకుంటా ఒక ఫ్యాను, బేజర్ కాకుండా ఒక సౌండ్, ఇన్ని కావాలా, ఇన్ని చేసి తర్వాత ఏం చేస్తావు, ఖర్చు పెట్టుకుంటావు. అంటే నేను చెప్పేది ఏమంటే తను చేసేది కష్టమే, నువ్వు చేసేది కష్టమే. కానీ ఈ రెండింటిని నువ్వు ఎగ్జాంపుల్గా కొద్దిగా ఆలోచన చేసినావంటే నువ్వు కండలు పెంచే దానికోసం చేసేటువంటి ఖర్చు ఇది, తను కండలు పెంచుకునే దానికోసము చేసేది ఒక కష్టము. తను చేసే కష్టం నుంచి ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం అంతా బాగుపడుతుంది. నువ్వు చేసే కండల నుంచి నీ ఫ్యామిలీలో వాళ్ళపై నువ్వు ఆధారపడి వచ్చిన జీతమో లేకోకుంటే తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులో తీసుకొని పెట్టాలా. ఈ రెండు ఆలోచన చేయండి. అంటే ఇది మైనస్, ఇది ప్లస్. అందరినీ సాకేది ప్లస్, ఒకరిపైన ఆధారపడేది మైనస్. దయచేసి అర్థం చేసుకోండి విషయం. అంటే మనం చేసే కష్టంలో కూడా ప్లస్ మైనస్లు ఎట్లుంటాయి అనే దానికోసం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. నువ్వు లైఫ్లో ఏదన్నా చేసినావంటే దయచేసి దాంట్లో మాత్రం ఏదో రకంగా నేను దానికి ఎంత ఉపయోగించుకున్నాను, ఈ జీవితంని ఎంత పోగొట్టుకున్నాను, ఇది మాత్రం దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. అంతకంటే ఇంకా నేను చెప్పేదానికి ఏం లేదు. కాకుండా పోతే ఒక ఎగ్జాంపుల్ మీకు కరెక్ట్గా ఉండాలి కాబట్టి దానికోసం ఇంత వీడియో చేయాల్సి వస్తుంది. అంటే అనవసరంగా పోయి ఆ జిమ్ములు ఈ జిమ్ములు ఇటువంటి చేసే బదులు అదే సేద్యం చేస్తే కూడా అదే అవుతుంది. అర్థం చేసుకోండి. అంటే సేద్యమే లేదనుకో, నువ్వు సేద్యమే చేయి, మాకు పొలం లేదు అని కూడా అనొచ్చు. సేద్యమే లేకుంటే ఇంట్లో చేసే పనులు చాలా ఉంటాయి. నేను చెప్తున్నాను కదా, కొన్ని చోట్ల బోరింగ్లు ఉంటాయి. మా తల్లిదండ్రులు మాకేం చెప్తాంటారంటే 30 బిందుకులు నువ్వు నీళ్ళు కొట్టే బోరింగ్లో నీకు ఆటోమేటిక్ గట్టి పడతాయి, చక్కగా అవుతాయి, నువ్వు బాగా గట్టి పడతావండి. మేము దానికి ఆడ పారిపోయేసి పొద్దున్నే పారిపోయి ఆడాడో తోట దగ్గర మేము ఎక్సర్సైజ్ చేసుకొని ఇది ఎక్సర్సైజే అది ఎక్సర్సైజ్, రెండు ఎక్సర్సైజ్. కానీ మాకు తెలియదు అనమాట. అంటే అప్పుడు మేము తలకాయతో నడిచేవాళ్ళం, ఇప్పుడు కాలుతో నడిచే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తెలుసుకున్నాం కాబట్టి కాలుతో నడుస్తున్నాం. ప్రతి ఒక్క విషయం అంతే, తెలుసుకునే దానికోసం సమయం పడుతుంది. ఆ సమయం వచ్చే లోపల పొద్దు మునిగిపోతుంది. ఆ పొద్దు మునుక్కున్నట్లే ప్రతి ఒక్కరు గమనించుకోండి, తెలుసుకోండి. నాగరాజు దాసప్ప హిందూపూర్ కంఠాపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేంత వరకు నా ప్రయత్నం చేస్తాను, ప్రతి ఒక్కరికి ఉపయోగపడేంత వరకు నా ప్రయత్నం చేస్తాను. ఇది ఒక పేదవాడి ఛానల్, దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఇంతకంటే నేను చెప్పేది ఏం లేదు. ఎందుకంటే
ఏమీ లేదు, ఒక నోటి మాట తప్ప, నలుగురికి ఉపయోగపడేటువంటి మార్గం తప్ప ఇంకేమీ లేదు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. నాగరాజ్ దాసప్ప హిందూపూర్ సిగంటపూర్ యూట్యూబ్ ఛానల్. ప్రతి ఒక్కరు చల్లగుండండి. జై శ్రీమన్నారాయణ. అఖిలాండ కోటి బ్రహ్మణానికి గోవింద గోవింద గోవింద.